హలో అండి. నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? సో, ఈరోజు వీడియోలో వచ్చేసి మీషోలో తీసుకున్న స్టోరేజ్ బాక్సెస్‌లో అయితే నేను ఫ్రిడ్జ్‌లో పెట్టుకోవాల్సిన ప్రొడక్ట్స్ అన్నీ కూడా అంటే ఐటెమ్స్ అన్నీ కూడా నేనైతే సదురుతున్నా అనమాట. సో, టమాటోస్ కానివ్వండి, ఎక్కువ వరకి లీఫీ వెజిటబుల్స్‌కి కొత్తిమీర, పుదీనా అయితే మాత్రం మనకి అవి 4 డేస్ కంటే ఎక్కువ ఉండవు కదా ఫ్రెష్‌గా. కానీ దీంట్లో అయితే ఆ వేర్లు వరకి డస్ట్ రిలేటెడ్ థింగ్ అంతా తీసేసి పెట్టేస్తే మాత్రం చాలా ఫ్రెష్‌గా ఉంటున్నాయి. చాలా ఈజీగా కూడా ఉంది యూజ్ చేసుకోవడానికి. అండ్ ఇలా కొంచెం స్క్వేర్ లాంటి షేప్‌లో వచ్చిన బాక్సెస్‌లో అయితే టమాటోస్ అయితే స్టోర్ చేసి పెట్టుకుంటున్నాను. చాలా హెల్ప్ అవుతుంది అనిపిస్తుందనమాట. సో, లీఫీ వెజిటబుల్స్ మాత్రం కొంచెం వేర్లు అవి తీసేసి పెట్టుకోవాలి డెఫినెట్‌గా. అండ్ కరివేపాకు కూడా కావాలంటే కొమ్మలుగా పెట్టుకోవచ్చు. లేదా లీవ్స్‌గా తీసి పెట్టుకున్నా కూడా చాలా బాగా హెల్ప్ అవుతుందనమాట. సో, మనకి 2 డిఫరెంట్ సైజెస్‌లో వస్తాయన్నమాట. ఒకటేమో స్క్వేర్, ఒకటేమో రెక్టాంగిల్. నేను వీటి రిలేటెడ్ లింక్స్ అనేది డిస్క్రిప్షన్ బాక్స్‌లో ఇస్తాను. సో, మీకు ఇఫ్ ఎనీవన్ ఇంట్రెస్టెడ్ డెఫినెట్‌గా పర్చేస్ చేసుకోవచ్చు. నాకు పర్సనల్లీ యూజ్ చేశా కాబట్టి చాలా హెల్ప్ అనిపించాయి ఈ బాక్సెస్. సో, చాలామంది వీడియోస్‌లో అయితే చూపిస్తున్నారు. బట్ మనం ఒక సిట్యుయేషన్ వచ్చినప్పుడే మనం ఈ అవసరం ఉంది అన్నప్పుడే ఆ ప్రోడక్ట్ పర్చేస్ చేస్తాం కదా! ఆ విధంగా నాకైతే ఇప్పుడు ఫ్రిడ్జ్‌లో చాలా ప్లేస్ ఉంది కాబట్టి ఇలా బాక్సెస్ పెట్టొచ్చు. ముందైతే సరిపోదేమో అనుకున్నాను. బట్ ఇక్కడ ఫ్రిడ్జ్‌లో ఎలాంటి సైజ్ ఫ్రిడ్జ్ అయినా సరే సెట్ అయ్యేలాగా అయితే ఉన్నాయన్నమాట. బాక్సెస్ డెఫినెట్‌గా హెల్ప్ అవుతాయి. సో, చూడండి నీట్‌గా అలా అయితే పెట్టుకోవచ్చు. సో, మీకైతే వీటి రిలేటెడ్ లింక్స్ అయితే ఇస్తున్నాను. ఇఫ్ ఎనీవన్ పర్చేస్ చేయలేదు అని అనుకుంటే గనుక లీఫీ వెజిటబుల్స్‌కి అయితే డెఫినిట్‌గా ట్రై చేయండి. చాలా బాగా హెల్ప్ అవుతుంది. అండ్ అదే కాక ఇప్పుడు పచ్చిమిర్చి అలా ఉన్నాయనుకోండి, అవి ఎలా స్టోర్ చేసుకోవాలి అంటే డెఫినిట్‌గా వాటికి ఉన్న లైక్ తొడుమలుంటాయి కదా! వాటికి కొమ్మలు లాంటివి అవి తీసేసి పెట్టుకోవాలనమాట. వాటి వల్లే తొందరగా పాడైపోతాయి పచ్చిమిర్చి ఎప్పుడైనా. సో, అవి తీసేసి పెట్టుకోవాలి. తీసేసి అదే బాక్స్‌లో వేసి పెట్టుకుంటే మాత్రం అసలు ఆల్మోస్ట్ ఒక 10 డేస్ పైనే ఫ్రెష్‌గా ఉంటున్నాయి. సో, ఇక్కడ మా ఇంట్లో వ్లాగ్ కాబట్టి సో, నేనిక్కడ శామగడ్డ పులుసు చేస్తున్నాను. సో, దాని రిలేటెడ్ అయితే షేర్ చేస్తున్నా. ఇక్కడ నేను ఫ్రాక్ వేసుకుంది కూడా మీషోలోదే. బట్ ఇప్పుడు నావది ఔట్ ఆఫ్ స్టాక్ అండి. ఈరోజు వీడియో అయితే మా కొత్తింట్లో కొత్త కష్టాలన్నట్టు. కొత్తింటికి వచ్చాక ఎన్ని సామానున్నా ఏదో ఒకటి తక్కువ అనిపిస్తుంది. సో, అందుకే డీమార్ట్‌కెళ్ళి నేనైతే కొన్ని వస్తువులైతే కొనుక్కొచ్చాననమాట. జనరల్‌గా ఆ వస్తువులు ఇన్ఫర్మేషన్ అయితే మీతో షేర్ చేద్దాం అనుకుంటున్నాను. కొత్తింటికి అనంగానే ఎక్కువ బెడ్‌రూమ్స్ అనేవి పెట్టుకున్నామనమాట ఈసారి. సో, ఎక్కువ బెడ్‌రూమ్స్ అనంగానే ఎక్కువ ఐటెమ్స్ అయితే తీసుకోవాల్సొస్తుంది. రెగ్యులర్ ఐటెమ్సే. బట్ క్వాంటిటీ పెరిగింది కాబట్టి క్వాంటిటీ పెంచామనమాట. సో, డీమార్ట్‌లో తీసుకున్నాను. అవి ఏ ప్రైస్‌లో వచ్చాయి అండ్ నేనేం వస్తువు కొన్నాననేది ఈరోజు వీడియోలో షేర్ చేయాలి అనుకుంటున్నా. వీడియో లాస్ట్ దాకా చూసేయండి. ఫస్ట్ టైమ్ చూసే వాళ్ళైతే సబ్‌స్క్రైబ్. సో, ఫస్ట్ ప్రొడక్ట్ వచ్చేసి డీమార్ట్‌లో తీసుకుంది ఈ మ్యాట్ అండి. మ్యాట్ వచ్చేసి ఇలా హాఫ్ మ్యాట్ లాగా ఉంటుంది. దీని ప్రైస్ వచ్చేసరికి 199 అయితే ఉంది. దీంట్లో చాలా కలర్స్ అయితే ఉన్నాయి. బ్రౌన్, లైట్ గ్రే అండ్ క్రీమ్ కలర్ కూడా ఉంది. సో, 2 హాఫ్స్ తీసుకున్నాననమాట. సో, పెద్దగా డోర్‌కి అటు సైడ్, ఇటు సైడ్ వేద్దామని. అండ్ ఈ మ్యాట్ వచ్చేసి చాలా ఇట్లా జూట్ లాగా వచ్చింది ఫ్రంట్‌లో. ఇది వచ్చేసి మనకి వంట రూమ్‌లో వేసుకునేది కిచెన్ మ్యాట్ అన్నమాట. చాలా బాగుంది. సో, ఇది వచ్చేసి జూట్ టైప్‌లో ఉంది. అండ్ బ్యాక్ వచ్చేసి మూవ్ అవ్వకుండా ఇలా మనకి మంచిగా స్టిక్ అయిపోయే టైప్‌లో ఉందన్నమాట. అంటే స్టిక్ అవ్వదు బట్ మూవ్ అవ్వదన్నమాట. అండ్ వాటర్ అబ్జర్వ్ కూడా చేస్తది. అండ్ దీని ప్రైస్ వచ్చేసి 399 పడుతుందన్నమాట. దీని ప్రైస్ 399 పడుతుంది. సో, ఇవి ఒక 2 తీసుకున్నాను. అండ్ ఇది ఇల్లు వీడియోలో నేను అంటే 2 కిచెన్ పెట్టుకున్నామనమాట బాల్కనీలో కూడా. అండ్ వచ్చేసి రెగ్యులర్‌గా బయట వాష్ ఏరియాస్‌లో వేయడానికి. ఇవి కూడా వాటర్ అనేది ప్రాబ్లమ్ ఉండదు కదా అనేసి. అండ్ ఇది వచ్చేసి 179 పడుతుంది. బ్యాక్ సైడ్ వచ్చేసి ఇలా అయితే ఉంటుంది. సో, ఇవి కూడా ఒక 2. అండ్ ఇవి వచ్చేసి బెడ్స్ సోఫాస్ దగ్గర వేసుకోవచ్చు. అంటే బెడ్స్ దగ్గర మాత్రం ఇలా ఫ్రంట్ వేస్తే బెడ్ ఎక్కే ముందు కొంచెం కాలు తుడుచుకొని ఎక్కినట్టుగా ఉంటుంది కదా! సో, డస్ట్ అనేది బెడ్ పైకి వెళ్ళకుండా ఉంటుంది. అండ్ ఇవి నేను ప్రీవియస్ ఇంట్లో ఉన్నప్పుడు యూజ్ చేసేదాన్నమాట. చాలా బాగుంది. వాషబుల్ కూడా చూడండి. ఈజీగా తీసుకొని క్లీన్ చేసుకోవచ్చు. సో, ఫ్రంట్ ఏమో ఇలా ఫర్ లాగా ఉంటుంది. బ్యాక్ మాత్రం థ్రెడ్‌తో వస్తుంది. అండ్ దీని ప్రైస్ వచ్చేసి మనకి ఇది కూడా 199. ఇది వచ్చేసి ఇలా రెక్టాంగిల్‌గా ఉంటుంది. మనకి కింగ్ సైజ్ బెడ్స్ కానీ నార్మల్ 6x6 బెడ్స్‌కి కరెక్ట్‌గా ఫ్రంట్‌లో అలా వేసుకోవడానికి ఉంటుంది. ఫ్రంట్ వేయొచ్చు, సైడ్ వేయొచ్చు. ఇవి ఒక 4 తీసుకున్నాననమాట. అంటే ఇది 4 బెడ్‌రూమ్స్ ఉన్నాయి కాబట్టి 4 తీసుకున్నాను. అండ్ ఇది ఓన్లీ బెడ్ షీట్స్ తీసుకున్నాను. మనకి ఇలా బెడ్ షీట్స్ అయితే వచ్చాయన్నమాట. పిల్లో కవర్స్, బెడ్ షీట్స్ మనకి ఈ డిజైన్ అనేది ఇక్కడ ఫ్రంట్‌లో ఇస్తారు. అండ్ ఇది వచ్చేసి ఏంటి అంటే 599 అండ్ పర్ల్ కలెక్షన్ అనేది ఇది వచ్చేసి కింగ్ సైజ్ బెడ్ షీట్ అన్నమాట.
అండ్ ఇది వచ్చేసి 2 పిల్లో కవర్స్ అండ్ బిగ్ సైజ్ బెడ్షీట్ ఒకటి వస్తుంది అనమాట. సో ఇది వచ్చేసి జనరల్ గా మనకి 666 ప్రైస్, ఆఫర్ ప్రైస్ లో 599 ఉంది. ఇవి ఒక 4 తీసుకొచ్చాను, సో చూద్దాము అనేసి. ఇవి డిమార్ట్ లో అయితే ఈ డిజైన్స్ లో అవుతుంది. ఓకే, ఓపెన్ చేసి ఇదిగోండి, ఈ డిజైన్ ఇలా అనమాట. ఈ డిజైన్ ఒకటి, అండ్ ఈ డిజైన్ ఫ్లవర్స్ మనకి ఇలా ఫ్రంట్ లో పిక్చర్ ఇచ్చారు. సేమ్ ఆ పిక్చర్ లో ఎలా ఉంటే బ్రష్ అండ్ కోమ్ హోల్డర్స్ గ్రే కలర్ లో తీసుకున్నాను. అండ్ ఇవి వచ్చేసి ఎక్కువగా ఫిట్టింగ్ అనేది ఇవి ఎక్కువగా పెట్టించలేదు అనమాట. సో జస్ట్ ఇది ఎలా అంటే మనకి ఎక్కడ నచ్చితే ఆ ప్లేస్ లో ప్లేస్ చేసుకోవచ్చు అనేసి అయితే మళ్ళీ ఇట్లా తీసుకున్నాము. సో ఇవి వచ్చేసి కావాలంటే మనం వాల్ కి కూడా పెట్టేసుకోవచ్చు. చూడండి యాజ్ ఇక్కడ పిక్చర్ లో ఇచ్చినట్టు. అండ్ దీని ప్రైస్ వచ్చేసి 169 పడుతుంది. క్వాలిటీ అనేది చాలా బాగుంది, ప్లాస్టిక్ క్వాలిటీ చాలా మంచి ప్లాస్టిక్ క్వాలిటీ. అండ్ ఇది వచ్చేసి బాటిల్స్ క్లీన్ చేసుకునేది బ్రష్ అనమాట. సో ఇది వచ్చేసి ప్రైస్ వచ్చేసి ఇది 149 పడుతుంది. అంటే డిమార్ట్ లో కొన్ని ప్రైజెస్ ఎక్కువ ఉన్నాయి, కొన్ని ప్రైజెస్ తక్కువ ఉన్నాయి. అండ్ ఇదిగోండి కప్స్ తీసుకున్నాను, స్టీల్ కప్స్. ఇది వచ్చేసి 59 రూపీస్ ఉంది, 59 రూపీస్ ఉంది. ఒక 6 సెట్ తీసుకున్నాను అనమాట. అండ్ ఇలాంటి బాటిల్స్ తీసుకొచ్చాను. ఇవి ఎలా అంటే పిల్లలకి బాక్సెస్ లో వేడి వేడిగా చారు కానీ కర్రీ కానీ చేసినప్పుడు పెట్టచ్చు, కర్రీగా కూడా పెట్టచ్చు. మెయిన్ గా లిక్విడ్స్ అప్పుడు హెల్ప్ అవుతుంది అనేసి అయితే తీసుకున్నాను అనమాట. ఇలా అయితే వచ్చింది. ఒక 2 తీసుకున్నాను, వాళ్ళకి బాక్సెస్ కి బాగా హెల్ప్ అవుతాయి బాక్స్ పెట్టినప్పుడు అనేసి. నార్మల్ గా బిస్కెట్ ప్యాకెట్. అండ్ ఇవి కొత్తగా క్లిప్స్ ఇవి కనిపించాయి. ఇవి వచ్చేసి 99 రూపీస్ అనమాట, సారీ 69 రూపీస్. సో ఇలాంటి చిన్న చిన్నవన్నీ కూడా ఏంటి అంటే పాత ఇంట్లో రీసెంట్ గా కొనకుండా కొన్ని రోజులు అంటే ఇల్లు ఎలా షిఫ్ట్ అవుతున్నాం కదా, అక్కడ కొత్తగా తీసుకుందాము అని చెప్పేసి కొన్ని ఐటమ్స్ అవసరం వచ్చినా పర్చేస్ చేయలేదు. సో ఇక్కడ కొత్త ఇంటికి వచ్చాక సరే పర్చేస్ చేద్దాం అనేసి. గట్టిగా ఉందన్నమాట, గ్రిప్ గట్టిగా ఉందనేసి చూసి తీసుకున్నాను. సో ఇవన్నీ కూడా వచ్చేసి మనకి 1 2 3 4 5 6 12 వచ్చాయి అనమాట, సెట్ ఆఫ్ 12. ప్రైస్ వచ్చేసి 90 రూపీస్ అండి. మనకి 69 రూపీస్, ఒరిజినల్ ప్రైస్ వచ్చేసి 90, డిమార్ట్ లో మనకి 69 రూపీస్ అయితే వచ్చింది అనమాట. సో ఇది ఒకటి. అండ్ ఇది ఒకటి జస్ట్ హ్యాండ్ టవల్స్ లాగా, హ్యాండ్ టవల్స్. ఇది వచ్చేసి 79 రూపీస్ అండి, 79 రూపీస్ హ్యాండ్ టవల్స్ అనమాట. కలర్ పోకుండా ఉండే కలర్స్ చూసి అయితే తీసుకొచ్చాం అనమాట, గ్రే అండ్ బ్రౌన్. అండ్ ఇదిగోండి కప్స్, ఈ మోడల్ కప్స్ అయితే చూపించాను కదా. ఇది వచ్చేసి సోప్ ట్రే అండి, సోప్ ట్రే. సో ఓకే, ఇది వచ్చేసి ప్లాస్టిక్ సీ త్రూ అనమాట. 60 రూపీస్ పడుతుంది, 60 రూపీస్ ఉంది. డిమార్ట్ లో వచ్చేసి మనకి 49 రూపీస్ కి పెట్టారు, డిమార్ట్ లో 49 రూపీస్ ఇచ్చారు. సో ఇవి వచ్చేసి స్క్రబ్బర్స్, ఇవి సెట్ ఆఫ్ 5 వస్తాయి. అండ్ మనకి దీని ప్రైస్ వచ్చేసి 5 పీసెస్ అనమాట, సూపర్ 5 పీసెస్. దీని ప్రైస్ వచ్చేసి 56 రూపీస్ అండి, 56 రూపీస్. డిమార్ట్ ప్రైస్ అంటూ సపరేట్ అయితే ఇక్కడ లేదు, ఇదే అనుకుంటా, 56 రూపీస్. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇది వచ్చేసి రూమ్ ఫ్రెషనర్ అనమాట. రూమ్ ఫ్రెషనర్ మనం కార్ లో కూడా పెట్టుకోవచ్చు. ఇది కర్పూరం తోటి వస్తుంది. సో మీకు ఇది చూడండి, కర్పూరంతో వస్తుంది, మీకు చూపిస్తాను. ఇది కార్ లో కూడా ఫ్రెష్నెస్ గా కార్ లో హ్యాంగ్ చేసుకోవచ్చు, దేవుడి గదిలో హ్యాంగ్ చేయొచ్చు, రూమ్స్ లో హ్యాంగ్ చేసుకోవచ్చు. కర్పూరం వాసన శాండిల్వుడ్ వాసన లాగా అయితే వస్తుంది అనమాట. చాలా అంటే చాలా బాగుంది. చూడండి మీకు క్యూట్ కోన్ అనమాట, కోన్ తోటి ఆర్గానిక్ గా తయారు చేసింది. ఇది వచ్చేసి ఇది ఎక్కువ వరకు వాష్ బేసిన్స్ దగ్గర కానీ, క్లోతింగ్ దగ్గర కానీ, బెడ్రూమ్స్ లో, కార్ లో ఎక్కడైనా హ్యాంగ్ చేసుకోవచ్చు. సో ఇఫ్ ఎనీవన్ ఇంట్రెస్టెడ్ డెఫినెట్ గా ట్రై చేయండి. డిమార్ట్ లో అయితే నేనైతే తీసుకున్నాను. అండ్ దీని ప్రైస్ వచ్చేసి మనకి, దీని ప్రైస్ సో ఇది వచ్చేసి 199 అండి, 199. స్మెల్ అయితే చాలా అంటే చాలా బాగుంది అనమాట. సో డెఫినెట్ గా ట్రై చేయొచ్చు. ఇవైతే స్క్రబ్స్ అందరికి తెలిసినవి. ఇలాంటి ఫిల్టర్ తీసుకున్నాను నేను. ఈ ఫిల్టర్ వచ్చేసి మనకి 59 రూపీస్ పడుతుంది డిమార్ట్ లో. అండ్ ఇదిగోండి, సో అయితే దీంట్లో
డీమార్ట్ లో యాక్చువల్లీ స్టెప్స్ అవి క్లీన్ చేయడానికి జనరల్ ఇల్లు మొత్తం అట్లా క్లీన్ చేయడానికి రోబో తీసుకున్నాము. కానీ స్టెప్స్ లో అట్లా కొంచెం కొత్తగా అంటే మాపింగ్ స్టిక్ తీసుకుందాం అనుకున్నాం. కానీ ఎప్పుడు రెగ్యులర్ తీసుకునేది కాకుండా ఇది జనరల్ గా ఎప్పుడు అందరికీ తెలిసిందే. మనకు అదే స్క్వీజ్ చేసుకోవడానికి వచ్చే మిషన్ తోటి వచ్చేది. సో మాపింగ్ స్టిక్ విత్ స్క్వీజ్ చేసుకునేది అనమాట తీసుకున్నాను. సో ఇది ప్రైస్ ఎంత పడింది మనకి అమెజాన్ లో అంటే 999, అంటే 1000 రూపీస్ అనుకోండి. 1000 రూపీస్ పడింది. ఓకే, ఇది క్వాలిటీ కూడా బాగుంది అనమాట. మళ్ళీ ఆన్లైన్ తీసుకుంటే ఏమైనా క్వాలిటీ రాకపోతే అన్నట్టు ఇలా పెట్టుకున్నాను. సో అంబ్రెల్లా కనిపించింది. అంబ్రెల్లాస్ అయితే ప్రైస్ చాలా ఎక్కువనే అనిపించింది. 400 రూపీస్ ఉంది. కానీ పిల్లలకి ఇప్పుడు సడన్ గా అవసరం, చాలా వర్షాలు పడుతున్నాయి కదా అని తీసుకున్నాము. ఇంకో కలర్ కూడా తీసుకున్నాను. అండ్ ఇది వచ్చేసి నెక్స్ట్ ఇవి తీసుకున్నాం అనమాట. ఇవి వచ్చేసి ఏంటి అంటే వాళ్ళకి మెయిన్ గా డైలీ యూజ్ పెట్టుకోవడానికి కావాలనేసి అయితే ఇవి అందరికీ తెలిసినవే. స్పూన్స్ పెట్టుకోవచ్చు, బ్రషెస్ పెట్టుకోవచ్చు, లేదా నార్మల్ క్రీమ్స్, ఫౌండేషన్స్ అలాంటివి ఏమైనా పెట్టుకోవడానికి అనమాట. సో ఈజీగా దొరకడానికి డ్రాస్ లో కూడా పెద్ద పెద్ద డ్రాస్ ఉన్నాయి అనమాట ఇంట్లో. సో ఇవి ఇలా పెట్టుకుంటే కాస్త డివైడ్ చేసి ఇవి నించుంటాయి, పోతే అన్ని పడిపోతున్నాయి అనేసి అయితే ఇది పర్చేస్ చేశాను. దీని ప్రైస్ వచ్చేసి మనకి 139. క్వాలిటీ చాలా బాగుంది, ప్లాస్టిక్ క్వాలిటీ అనేది చాలా బాగుంది. సో ఇలా పార్టిషన్ అయితే ఇలా వచ్చింది, ఇలా ఉందన్నమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి హ్యాంగర్స్ వచ్చేసి ఇవి వచ్చేసి 149, 6కి 149. సో టూ కలర్స్ లో అయితే తీసుకొచ్చాము. అందరు రూమ్స్ లో మీరు అడుగుతున్నారు కదా ఇంకా బ్లౌజెస్ చూపించండి అక్క, చాలా రోజులు అయింది అనేసి. సో శారీస్, బ్లౌజెస్ చూపించాలంటే హ్యాంగర్స్ కేసు కొంచెం ఈజీగా ఉంటుంది కదా. అన్ని అయితే ఇలా మనకి స్టోరేజ్ కవర్స్ వస్తాయి కదా, వాటిలో పెట్టేసాను అనమాట. సో అందుకు. అండ్ ఇది వచ్చేసి ఏంటంటే ఫ్రూట్ బాస్కెట్. జస్ట్ టేబుల్ మీద ఎప్పుడైనా ఫ్రూట్స్ ఇలా కనిపిస్తేనే పిల్లలు కొంతమంది తింటారు, ఎవరైనా కనిపిస్తే తక్కువ తీసుకుని తింటారు కదా అనేసి ఒక ఫ్రూట్ బాస్కెట్ అయితే తీసుకున్నాను. అండ్ ఇవి తీసుకున్నానండి డీమార్ట్ లో 99 రూపీస్ ఒకటి. సో క్వాలిటీ చాలా బాగుంది. స్టోరేజ్ బాక్స్ ఇలా అయితే వస్తుంది. అండ్ ఇది క్వాంటిటీ వచ్చేసి మనకి 900 ml అనమాట. ఇది 900 ml. సో కాఫీ బీన్స్ కానీ, టీ, షుగర్, ఇవి ఒక 4 తెచ్చుకున్నాను. సో యూజ్ చేస్తూ పక్కనే ఉంటుంది. సో కొన్ని సామాన్ సర్దుకుంటూ దాని బేస్డ్ ఎక్కువ తెచ్చుకోవచ్చులే అనేసి 4 తెచ్చుకున్నాను అనమాట. అంటే పైన ఫ్లోర్ లో కాబట్టి అక్కడ వేసేసి నాకు తర్వాత వెళ్ళి తీసుకొచ్చి వాషింగ్ మిషన్ వేయచ్చు కదా అనేసి ఇలా పెట్టుకున్నాను. సో ఇది ఏంటి అంటే కాస్త ఇలా హోల్స్ ఇలా ఓపెన్ గా ఉండడం వల్ల గాలి అనేది ఆడుతుంది కాబట్టి ఇలా తీసుకున్నా. దీని ప్రైస్ వచ్చేసి మనకి డిమార్ట్ లో సో ఇది వచ్చేసి 749 పడిందండి. 749. దీనికి ఇట్లా హోల్ పట్టుకోవడానికి కూడా ఇలా 749 పడింది. సో యాక్చువల్లీ అయితే వెజిల్స్ క్లీనింగ్ అనేది మేడ్ కి లోపల ఇక్కడ కిచెన్ లోనే చేసేలాగా అనుకున్నాం ఫస్ట్. కానీ కొంచెం హైట్ పెట్టేశారనమాట మనకి ప్లాట్ఫామ్ అనేది. సో తనకు ప్రాబ్లం ఉంటుంది. సో అవి తీసుకెళ్లి బయట బాల్కన్ లో క్లీన్ చేయడానికి కోసం మేడ్ కి కంఫర్టబుల్ గా లేదనేసి ఒకటైతే టప్ తీసుకున్నాను. ఇంత క్వాంటిటీ ఆఫ్ టప్ వచ్చేసి ప్రైస్ మనకి 199 పడిందండి. సో చూడండి డస్ట్బిన్ వచ్చేసి ఇది వచ్చేసి 179 పడుతుంది. ఇవన్నీ కూడా బయట కొన్ని స్టోర్స్ లో ఇంకా తక్కువ దొరికే ఛాన్స్ కూడా ఉంది. బట్ డీమార్ట్ లో ఏం తీసుకున్నాను, ఎంత ప్రైస్ లో వచ్చాయి అనేది వీడియోలో షేర్ చేయాలి అనుకున్నాను. సో ఇవి వచ్చేసి పెద్ద డస్ట్బిన్ కవర్స్ తీసుకున్నాము. పెద్ద డస్ట్బిన్ కవర్స్ వచ్చేసి 75 రూపీస్ పడింది. సో నెక్స్ట్ వచ్చేసి ఇలాంటి బ్రషెస్ తీసుకున్నాను అనమాట. ఇవి ఎలా అంటే మనకి హ్యాండ్ వాష్ చేసుకునే వాష్ బేసిన్ కానివ్వండి, అవి క్లీన్ చేసుకోవడానికి బాగుంటుందని ఇక్కడ సైడ్ కూడా బ్రషెస్ వచ్చాయి అనమాట. ఇక్కడ సైడ్ కూడా ఇలా వచ్చింది అనమాట. సో చూడండి ఇలా వచ్చింది. దీని ప్రైస్ వచ్చేసరికి మనకి 79 రూపీస్ పడింది. 79 రూపీస్ పడింది బ్రష్ అనేది. ఇటు కొన్ని ట్యాప్స్ మధ్యలో చిన్న కార్నర్స్ లో క్లీన్ చేయడం కష్టం అవుతుంది కదా. సో నాకు ఇటు సైడ్ గా ఇలా వచ్చింది అయితే హెల్ప్ అవుతుంది అనిపించింది అనేసి ఇది తీసుకున్నాను అనమాట. ఓడోనిల్ రూమ్ ఫ్రెషనర్ లావెండర్ మిస్ట్. అండ్ ఇది వచ్చేసి ఏంటి అంటే రూమ్ ఫ్రాగ్రెన్స్ స్ప్రే అనమాట, ఆటోమేటిక్ స్ప్రే. ఒక్కసారి మనం ఇన్ని మినిట్స్ కి ఒకసారి స్ప్రే చేయాలి అని అంటే అది ఆటోమేటిక్ గా స్ప్రే అవుతూ వస్తుంది అనమాట. సో ఇది చాలా బాగుంటుంది. ఇది యూజ్ చేసేవాళ్ళం అనమాట ముందు. సో అందుకే మళ్ళీ ఒకటి కొత్త ఇంట్లో అనేసి అయితే తీసుకున్నాను. దీని ప్రైస్ వచ్చేసరికి 625 రూపీస్ అయితే ఉంది. డిమార్ట్ ప్రైస్ అని సపరేట్ గా అయితే ఏం లేదు. 625 రూపీస్ దీని ఒరిజినల్ ప్రైస్. ఇఫ్ ఎనీవన్ ఇంట్రెస్టెడ్ తీసుకోవచ్చు. ఇంట్లో ఆటోమేటిక్ గా అది ఫ్రెష్నెస్ అనేది స్ప్రే చేస్తూ ఉంటుంది. ఇన్ని మినిట్స్ కంటూ మనం సెట్ చేసి పెట్టుకోవాలి.
సో ఇలా రెగ్యులర్ గా యూజ్ వచ్చే ఫేస్ వాష్ కానివ్వండి, హ్యాండ్ వాష్ సంతూర్ హ్యాండ్ వాష్ ఇలా సెట్ ఆఫ్ మనకి బడ్జెట్ ఫ్రెండ్లీగా ఆలోచించాలి అండ్ యూస్ఫుల్ గా ఉండాలి అన్నప్పుడు ఇలా. అండ్ సంతూర్ బాగానే ఉంటాయి హ్యాండ్ వాష్, బై 1 గెట్ 1 ఫ్రీ అనమాట. సోప్స్ ఎక్కువ వరకు ఇలా. సో ఇలా రెగ్యులర్ ఐటమ్స్ ఇవి. కాకపోతే డిమార్ట్ లో ఈ బెడ్షీట్స్ కానివ్వండి, ఇవి ఎలా ఉన్నాయి అనేది మీతో మీకు షేర్ చేయాలనిపించింది. సో లాస్ట్ టైం ఒకసారి కూడా డిమార్ట్ లో తీసుకున్నాను, బాగా అనిపించాయి. సో అందుకే ఈసారి మళ్ళీ తీసుకున్నాను. చూడండి, పిల్లో సైజ్ అనేది ఇంత బిగ్ సైజ్ అయితే వచ్చింది. ఇలా ఉంది, స్టిచ్డ్ అయితే వచ్చింది అనమాట. మంచిగా నీట్ గా స్టిచ్చింగ్ అయితే చేశారు. ఇదిగోండి, ఇలా లోపట కూడా, లోపల ఇక్కడ వరకు చూడండి, కవర్ వేస్తే కూడా మనకి ఎక్కడ పిల్లో అనేది కనపడుతూ ఇలా అయితే వచ్చింది ఒకటి. అండ్ నెక్స్ట్ ఫస్ట్ వాష్ కి అయితే లైట్ గా కలర్ పోతుండొచ్చు, సెకండ్ వాష్ నుంచి పోతూ బెడ్షీట్ అంతా వచ్చి కూడా ఇది వచ్చేసి కాటన్ అండి, కాటన్ బెడ్షీట్. బట్ ప్యూర్ కంప్లీట్ కాటన్ అనేది, హ్యాండ్లూమ్ కాటన్ డిఫరెంట్ గా ఉంటుంది. ఇది లైట్ గా రేయాన్ మిక్స్డ్ కాటన్ టైప్ లో అయితే నాకైతే అనిపించింది. సో కింగ్ సైజ్ బెడ్షీట్ అన్నాను కదా, సో కింగ్ సైజ్ బెడ్షీట్ వచ్చేసి ప్రైస్ లో ఇక్కడ కూడా ఇది కలర్స్ కానీ డిజైన్స్ చాలా బాగున్నాయి అనిపించింది. సో చూడండి, ఈ ప్యాటర్న్ లో డిజైన్ అయితే వచ్చింది అనమాట. మనకి పైన పిక్చర్ ఎలా అయితే ఇస్తారో అలాగే వస్తుంది ఇలా. సో ఫ్లవర్స్ వచ్చాయి. సో ఇదన్నమాట నా వీడియో అయితే. ఇది బెడ్షీట్ కూడా ఇలా పెద్దగానే ఉంది. సో కింగ్ సైజ్ బెడ్షీట్ అన్నారు కదా, పట్టుకొని చూపించడం కష్టంగా ఉంది. పిల్లో కవర్స్ అయితే ఇవి. ఓకే, సో ఇదన్నమాట. డిమార్ట్ లో మనకి ప్రైజెస్ ఎలా ఉన్నాయి, డైలీ యూజ్ చేసే ప్రోడక్ట్స్, నేను మా కొత్తింట్లో కొన్న ప్రోడక్ట్స్ ఏంటి, వాటి ప్రైజెస్ ఎలా పడ్డాయి అనేది మీతో షేర్ చేసుకున్నాను. మీకు కనుక నా వీడియో నచ్చితే ప్లీజ్ ఒక లైక్ అయితే కొట్టేసేయండి. థ్యాంక్ యూ.